నమస్తే అన్న. పల్లె ప్రశాంత్‌ని పోలీస్ అరెస్ట్ చేశారు. పల్లె ప్రశాంత్ ఒక 2 చేసిన తప్పుల వల్ల పోలీస్ కేస్ అయింది. అది గాక ఆయన సోషల్ నెట్‌వర్క్స్‌లో ఆయన నెగటివిటీ అయితే తెచ్చుకుంటుండు. అయితే ఆ 2 ఏంటిది అన్నది ఇక్కడ క్లియర్‌గా అయితే డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న మీకు దండం పెడతా అన్న ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఓకే అన్న. ఇక్కడ పల్లె ప్రశాంత్ చేసిన 2 తప్పులేంటిది? ఫస్ట్ తప్పు ఏంటిదంటే పోలీస్ కేస్ ఏ విధంగా ఆయనకి అయింది అనేది మనం ఇక్కడ క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. అయితే ఆయన 'బిగ్ బాస్' షో నుంచి బయటకొచ్చింది 11:30కి బయటకి రావడం జరిగింది. దానికంటే ముందే అక్కడ 'బిగ్ బాస్' బౌన్సర్స్ కావచ్చు, లేకపోతే పోలీసోళ్ళు క్లియర్‌గా చెప్పడం జరిగింది. బయట చాలామంది టమాటాలు పట్టుకొని, కోడిగుడ్లు పట్టుకొని ఉన్నారు. సో, గొడవలు ఎక్కువ అయితే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి, సో, మీరు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది పల్లె ప్రశాంత్‌కి. అయితే పల్లె ప్రశాంత్‌కి ఒక విషయం మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటిదంటే పల్లె ప్రశాంత్‌కి ఆయన ఎడ్యుకేషన్‌లో కావచ్చు, లేదంటే బయట ఉన్న సొసైటీలో ఏ విధంగా సర్వే కావాలనేది ఆయనకి కొంచెం తెలవదని సంగతి మన 'బిగ్ బాస్' షోలో. ఎందుకంటే ఒక నామినేషన్స్ అప్పుడు మనం అయినా క్లియర్‌గా మాట్లాడలేని పరిస్థితి అనేది ఉన్నది. అదే సినారియోలో ఇక్కడ ఆ సినారియో తెలవక ఆయన చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటిదంటే అక్కడనే అంటే అదే ప్లేస్‌లో ఒక 5 టైమ్స్ తిప్పేసి తర్వాత ఎందుకు అట్లా వెళ్ళిపోవడం, నా కోసం వీళ్ళు ఇందరు వచ్చారు కదా! వీళ్ళని కలుస్తా అని చెప్పేసి ఉద్దేశంతోని వాళ్ళ దగ్గరికి వచ్చేసి రావటం జరిగింది. ఆ టైంలో పల్లె ప్రశాంత్ చెప్పింది వినలేదని చెప్పేసి ఒక పాయింట్ అయితే, నెక్స్ట్ వచ్చేవరికి అక్కడ ఒక ఎస్పీ అతను అంటే డీఎస్పీ క్యాడర్ పోలీస్ అతను పల్లె ప్రశాంత్ డ్రైవర్‌కి చెప్పడం జరిగింది. మా చాలా సీరియస్‌గా అయితుంది. నువ్వు తొందరగా బండి పోనిచ్చేయి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత పల్లె ప్రశాంత్ వాళ్ళు కొంచెం ముందుకెళ్ళేసి మళ్ళీ బండి స్లో చేయడం కావచ్చు. ఇట్లాంటివి చేయటం వల్ల పల్లె ప్రశాంత్ ఆ సినారియోలో పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్‌ని కొట్టడం జరిగింది. దానివల్ల పల్లె ప్రశాంత్ వాళ్ళ ఫ్యాన్స్ అందర్రా వెంటనే పోలీసు వాళ్ళ మీద అంటే పోలీస్ వెహికల్స్ మీద వాళ్ళ అద్దాలు పలగొట్టడం కావచ్చు, అండ్ పబ్లిక్ ప్రాపర్టీ అంటే బస్సులు కావచ్చు, అయితే ఈ బస్సుల్ని ఖరాబ్ చేయడం కావచ్చు, అద్దాలు పలగొట్టడం కావచ్చు, అండ్ అక్కడి నుంచి పోతున్న జనాల మీద లైట్‌గా దాడి చేయడం కావచ్చు. సో, ఇట్లాంటివి చేయడం వల్ల అంటే పల్లె ప్రశాంత్ ఉద్దేశంలో ఏంటిదంటే నేను గెలిచాను గదా! ఒక యాంగ్జైటీతోని నేను కలిస్తే బావుంటది. ఎందుకంటే వీళ్ళే నన్ను గెలిపిచ్చారని ఒక ఉద్దేశంతోనే ఆ పల్లె ప్రశాంత్ ఆ విధంగా డెసిషన్ తీసుకున్నాడని చెప్పేసి ఆయన క్లియర్‌గా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏమైతుందంటే ఆయన సొసైటీ వైలెన్స్ చేయటం కావచ్చు, లేకపోతే ఆ టైంలో ఈ గొడవలు, ఈ అద్దాలు పలగొట్టడం ఇవన్నీ జరగటం కేవలం పల్లె ప్రశాంత్ కారు ఆపటం వల్ల అని చెప్పేసి ఈ సినారియోని పెట్టుకొని సో పోలీసోళ్ళు కేస్ ఫైల్ చేశారని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అని చెప్పేసి అంటే అక్కడ పల్లె ప్రశాంత్ అంటే పల్లె ప్రశాంత్ కేవలం వాళ్ళ ఫ్యాన్స్‌ని కలవాలని ఒక ఉద్దేశంతోనే ఆయన చేస్తాడని చెప్పేసి ఆయన నోటితోనే ఆయన క్లియర్‌గా చెప్పుకోవడం జరిగింది. అండ్ అక్కడ ఒక జరిగిన నెక్స్ట్ సంఘటన ఏంటంటే ఆయన ఊరు దగ్గరకు వచ్చినాక ఊర్లో పెట్టిన మీటింగ్‌లో కొంచెం హుషారుగా మాట్లాడటం. అంటే నేను ఏం తప్పు చేసినా, నేనెందుకు దొంగచాటుకు రావాలి, నేను దొరగానే వస్తా అనే మాట్లాడటం, అది మీడియాలో రికార్డ్ కావటం అండ్ ఇట్లాంటి ఇష్యూస్ రావటం వల్ల పల్లె ప్రశాంత్ మీద ఇంకా భారీ ఎత్తుగా కేసు కంపల్సరీ ఫైల్ చేయాలని చెప్పేసి అందరూ చాలామంది అయితే టార్గెట్ చేస్తారని చెప్పాలి. అండ్ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. పోలీసు విషయంలో మనం మాట్లాడుకుంటే అంటే పోలీసురా అప్పటికే క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. పోలీసు ఎందుకంటే ఈ ఇష్యూ అనేది పెద్దగా అవుతది. పల్లె ప్రశాంత్ తెలియదు కాబట్టి పోలీసోళ్ళు చెప్తున్నారు. ఈ ఇష్యూ పెద్దగా అయితది. దీనివల్ల ఇంకా ఏదో ఇష్యూస్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దయచేసి చెప్పింది వినాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ. అయినా కానీ పల్లె ప్రశాంత్ వినిపించుకోకుండా చేయడం ఇవన్నీ పెద్ద ఇష్యూస్‌గా క్రియేట్ చేసుకున్నాడని చెప్పేసి క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అంటే పల్లె ప్రశాంత్ ఫస్ట్ చేసిన తప్పు ఇదే అని చెప్పాలి. అయితే మీరు ఒక్కసారి పల్లె ప్రశాంత్ షెడ్యూల్స్ మనం క్లారిటీగా ఇంటే ఆయన 11:30కి 'బిగ్ బాస్' షో నుంచి బయటకొచ్చాక ఈ రోడ్ షో కానీ ఇవన్నీ మనం చేసుకుంటా తెల్లారి 5:00 వరకి ఆయన తిరగటమే జరిగింది రోడ్ షోస్ అని చెప్పేసి. దాని తర్వాత మార్నింగ్ 5 నుంచి మళ్ళీ 3 వరకి ఆయన పండుకొని నిద్రపోవటం ఇవన్నీ చేయటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరికెళ్ళేసి 3 నుంచి మళ్ళీ నైట్ వరకి రోడ్ షోస్ చేసుకుంటూనే ఆయన ఊరికెళ్ళిపోవడం అయితే జరిగిందని చెప్పాలి. అయితే ఊరికెళ్ళినాక అక్కడ ఒక నెగటివిటీ అంటే సోషల్ నెట్వర్క్స్‌కి సంబంధించిన అంటే యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు వీళ్ళందరితోని ఆయన క్లియర్‌గా ఫస్ట్ థింగ్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. పల్లె ప్రశాంత్ దగ్గర అంటే ఆయన వాంటెడ్‌గా ఏది చేయట్లేదు. ఎందుకంటే ఈ ఫ్యాన్ ఫాలోయింగ్స్ కావచ్చు వీళ్ళందరిని కవర్ చేసుకుంటూ రావడం జరిగింది. అండ్ ఆ పోలీసోళ్ళు కావచ్చు ఇవన్నీ జరగడం జరిగింది కాబట్టి సో ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. అండ్ వాళ్ళ ఊరికి వచ్చినాక అయితే అక్కడ ఎక్కడ ఆయనకి వీలు దొరకలే. అంటే ఫుటేజ్ ఇస్తానికి యాక్చువల్లీ మీడియా అందరూ ఇండివిజువల్ ఫుటేజ్ కావాలి నాకు, గ్రూప్ ఫుటేజ్ కాదు, నాకు ఇండివిజువల్ ఫుటేజ్ కావాలని చెప్పేసి చాలా
చాలామంది అందరూ అడగటం కూడా జరిగింది. అది ఇండివిజువల్ ఫుటేజ్ ఇస్తానికి ఇచ్చుకుంటూ పోతే చాలా వరకు చాలామంది వచ్చారు కదా, నాకు టైం ఎక్కువ పడుతుంది ఇయ్యలేను అనే ఉద్దేశంతోని పల్లె ప్రశాంత్ గారు క్లియర్‌గా చెప్పడం జరిగింది. అయితే పల్లె ప్రశాంత్ ఇక్కడ ఒక మాట్లాడిన కొన్ని నెగటివిటీ ఏంటిదంటే, "నువ్వు నా ఊరికి రా" అని చెప్పేసి చెప్పటం. ఊరికి వచ్చినాక వాళ్ళని చాలాసేపు వెయిట్ చేపించిన తర్వాత వాళ్ళతోని నా పొలంకెళ్దాం. ఎందుకంటే ఒక ఛానల్ వాళ్ళు నెగటివిటీ చేశారు, నా గురించి తప్పు రాశారు, మీరు అందరూ తప్పే రాస్తున్నారు, మీరు ఎందుకు నమ్మాలి మిమ్మల్ని అనేది ఒకటి మాట్లాడటం కావచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. పల్లె ప్రశాంత్‌ని తీసుకొచ్చి అంటే వాళ్ళ ఊరిని చూపించటం కావచ్చు, లేకపోతే మాకు ఉన్న పొలాలు చూపించటం. అండ్ ఆయన ఒక మాట నోరు జారటం జరిగింది. మీకు నేను ఇండివిజువల్‌గా వీడియో ఇస్తే మీరు ఒక్కొక్క రైతుకి మీరేమి ఇస్తారు అని అడగటం పల్లె ప్రశాంత్ తప్పని చెప్పాలి. సో ఇవన్నీ చేయటం వల్ల అండ్ పల్లె ప్రశాంత్ కొన్ని బూతులుగా వీళ్ళతో మాట్లాడారని చెప్పేసి ఒక ప్రచారం అయితే బయటకు రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కొన్ని ఛానల్స్ వారు మనకి బయటకు ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పాలి. సో దీనివల్ల సొసైటీలో అంటే మనకి బయట నుంచి అంటే న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు. సో దానివల్ల నెగిటివిటీ తీసుకొచ్చుకుంటుండే అని చెప్పేసి అంటే సోషల్ నెట్వర్క్స్ దగ్గర నుంచి ఒక నెగిటివిటీ తీసుకొచ్చుకుంటుండే అని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు. సో ఇవన్నీ సినారియోస్ వల్ల పల్లె ప్రశాంత్‌కి భారీ ఎత్తుగా నెగిటివిటీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కేవలం జస్ట్ ఇప్పుడే ఒక 10 మినిట్స్ అవుతుంది పల్లె ప్రశాంత్‌ని పోలీసు వాళ్ళు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ వాళ్ళ లాయర్‌రా ఇవాళ మార్నింగ్ నుంచి ఈ కేసు మీద అయితే ఫైల్ చేసుకొని కేసు గురించి అయితే తిరగటం అయితే జరుగుతుంది. సో పొద్దున్నే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేసి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి జిరాక్స్ కాపీ కోసం అని చెప్పేసి పోతే వాళ్ళ పేరెంట్స్‌కే ఇస్తాం మేము, మీకు ఇయ్యమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఆ కాపీని తర్వాత నుంచి పోలీసు వాళ్ళు మళ్ళీ పల్లె ప్రశాంత్ దగ్గరికి వెళ్ళేసి పల్లె ప్రశాంత్ అయితే ఇప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ అవుతుంది పల్లె ప్రశాంత్ అయితే అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అయితే తీసుకురావడం జరుగుతుంది. సో పల్లె ప్రశాంత్‌ని రేపు నాకు తెలిసి కోర్టులో అయితే ఆ పల్లె ప్రశాంత్‌ని రిమాండ్ అయితే చేస్తారని చెప్పేసి అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే ఇది ఇష్యూ అనేది ఏ విధంగా పెరుగుతుంది అని చెప్పేసి అంటే యాక్చువల్లీ పల్లె ప్రశాంత్‌ని టార్గెట్ చాలామంది చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ కావచ్చు, లేకపోతే బయట ఉన్న జనాలు కావచ్చు అని చెప్పాలి. ఎందుకు అని మాట్లాడాల్సి వస్తుందంటే చాలా కొన్ని మీడియాస్లో కొన్ని లాయర్స్ మాట్లాడుతుందంటే ఇట్లాంటివన్నీ మనం పోలీసు ఆయనకి ఏంది విన్నింగ్ వచ్చిన మనీ కావచ్చు, లేకపోతే అవన్నీ రిటర్న్ చేసుకోవాల్సింది ఉంటుంది. అదే కాకుండా ఆయనని అరెస్ట్ చేసి పోలీసులో పెడితే నెక్స్ట్ టైం ఇట్లాంటి పనులు చేయకుండా చాలామంది ఉంటారు కాబట్టి సో ఇట్లాంటి పని చేయాల్సింది ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం వల్ల పల్లె ప్రశాంత్ మీద ప్రెజర్ ఇంకెక్కువ అవుతుందని చెప్పాలి. అదే కాకుండా పోలీసుల మీద ప్రెజర్ ఎక్కువ అవుతుందని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఈ విధంగా చేయడం వల్ల పల్లె ప్రశాంత్‌కి నెగిటివిటీ అనేది భారీ ఎత్తుగా అయితే వస్తుందని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ నెగిటివిటీ వల్ల పల్లె ప్రశాంత్‌కి ఆయన కెరియర్ కావచ్చు, లేకపోతే ఆయన్ని ఎందుకంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకంటే 'బిగ్ బాస్' షో నుంచి బయటకు వచ్చినాక ఫస్ట్ టైం ఒక విన్నింగ్ పర్సన్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం అని చెప్పాలి. అదిరా ఏం తెలవకుండా అంటే పల్లె ప్రశాంత్‌కి ఈ విధంగా ఈ క్రౌడ్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాలని తెలవకుండా బై మిస్టేక్‌లో జరిగిపోయిందని చెప్పేసి క్లియర్‌గా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ సినారియో వల్ల పల్లె ప్రశాంత్‌ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఆయన చేసిన ఒక 2 మిస్టేక్స్ ఏంటిదంటే అక్కడ పోలీసులు అంటే 'బిగ్ బాస్' షో నుంచి బయటకు వచ్చినాక పోలీసులు చెప్పిన మాట వినకపోవడం అనేది ఒక పాయింట్ అయితే, మళ్ళా నెక్స్ట్ ఇంటికి వచ్చినాక ఇండివిజువల్గా వీడియోస్ ఇవ్వకపోవటం అండ్ వాళ్ళని కొంచెం ర్యాష్గా మాట్లాడటం, దానివల్ల పల్లె ప్రశాంత్ మీద నెగిటివిటీ అయితే భారీ ఎత్తుగా తీసుకొచ్చుకున్నాడని చెప్పేసి మనం అయితే క్లియర్గా చెప్పొచ్చు. సో రేపు ఆయనని కోర్టులో సబ్మిట్ చేశాక కోర్టు నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అప్డేట్ అయితే మెన్షన్ చేస్తాను. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేశారంటే ఇట్లాంటి అప్డేట్స్తో అయితే నేను మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.